అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు ఈ వీడియోలో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు కూడా జాయిన్ అయినారు. మొత్తం దేశంలో నడుస్తున్నటువంటి ఒక భారీ టాపిక్, ఎక్కడ చూడండి వినబడుతున్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే. ధర్మస్థలి అని చెప్పి టెంపుల్, చాలా పవిత్రమైనటువంటి టెంపుల్, చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, చాలామంది టూరిస్టులు విజిట్ చేసేటటువంటి టెంపుల్. అది కర్ణాటకలో ఉంటుంది. ఆ టెంపుల్లో చాలా దారుణమైనటువంటి ఘటన జరిగిందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఆ టెంపుల్ దగ్గర దాదాపు ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో దాదాపు 100 మందిని పాతి పెట్టినరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక ఆరోపణ. మరి ఆరోపణనన్నా నిజమనన్నా వాస్తవాలన్నా తెలియదు. అదే టెంపుల్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి బయటికి వచ్చి భయంకరమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు. కొంతమంది అంటున్నారు మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు, తనకు ఆరోగ్యం బాగాలేదు అందుకే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి కొంతమంది. ఇంకొంతమంది మొత్తం టెంపుల్లో ఉండి సడన్గా బయటికి వచ్చేసరికి ఆయనకి ఏం చెప్తున్నాడో ఏం చేయాలో అర్థమవుతలేదు, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఇంకొంతమంది ఏమో దేవుడి మయంలో ఉన్నాడు, నేనే దేవుడిని అనుకొని ఏదో చెప్తా ఉన్నాడు అన్నాడు కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, ఏది ఏమైనా ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక ఆరోపణ ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల నుండి వందలాది మంది మహిళలను అత్యాచారాలు చేసి ఆ టెంపుల్ సమీపంలో ఒక చిన్న స్థలం ఉంటుందట, ఆ స్థలం దగ్గర పాతి పెట్టేవారు. ఆ స్థలంలో మహిళలను చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేసేవారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఆరోపణ. అసలు నిజంగా ఈ విషయం విన్న తర్వాత చూసిన తర్వాత అందరు ఆశ్చర్యంలో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఇంత దుర్మార్గమైన ఘటన జరుగుతూ ఉంటే, ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంత దాష్టికం జరుగుతూ ఉంటే ఇన్ని అంశాలు బయటికి రాలేందుకు? ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పలేదు ఎందుకు? ఇప్పుడు ఒక్క మహిళ, 2 మహిళలు, 3 మహిళలు అంతే మనం దాచిపెట్టిన ఇంకోటి ఎప్పుడోసారి బయట పడుతుండే. కానీ వందలాది మంది మహిళలను అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబానికి తెలవకుండా చాలా దారుణంగా కనిపించకుండా చేసినారంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ ఒక్క అంశంలోనే వస్తున్నాయి. నిజంగా 100 అత్యాచారాలు జరిగితే మరి ఒక్క తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఒక్క తల్లిదండ్రులు కూడా ఎందుకు మీడియాతో మాట్లాడలేదు? ఇప్పుడు 20 సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఘటన అంటే ఇప్పుడు కొంత జనరేషన్ చేంజ్ అయిపోయింది, సోషల్ మీడియా వచ్చేసింది, కొంత ఏఐ జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అలాంటి సందర్భంలో కూడా దాదాపు ఒక 10 ఇయర్స్ నుండి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. మీడియా కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, కొంత మార్పు కానివ్వండి వచ్చింది. ఈ సమయంలో కూడా అలాంటి టెంపుల్లో ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే కూడా ఎందుకు రాలేదు బయటికి? ఒకళ్ళనే బయట పెడతారు కదా, మరి ఎందుకు పెట్టలే? ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? దీంట్లో ఇంకో చర్చ ఉంది. నరబలి అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి నరబలి అంటే సాధారణంగా మీకు తెలుసు, చాలామంది సినిమాలలో చూస్తూ ఉంటారు, సినిమాలలో మాట్లాడుతూ ఉంటారు. నరబలి అంటే ఒక వ్యక్తిని బలివ్వడం, అంతే కదా, ఒక వ్యక్తిని బలివ్వడం. మనం మేకపోతుని, కోళ్ళను బలిస్తూ ఉంటాం. నార్మల్గా మనం యాట కోసుకుంటాం, మేక కోసుకుంటాం, ఏదైనా పండుగలు కన్యపిల్లని బలివారు అనేది కూడా ఉంటుంది. కొంతమంది ఉంటుంది, అట్లుంటుంది. దేనికి అంటే మంచి జరగడానికి, డబ్బులు రావడానికి, లేకపోతే శని పోవడానికి, మార్పు కావాలనడానికి, వాస్తు కోసం సో ఇట్లా బలిస్తూ ఉంటారు, మనిషిని బలిస్తూ ఉంటారు. ఈ నరబలి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. నిజంగా నరబలి అనేటటువంటి మాట వస్తే ఇంతమందిని నిజంగా చంపేస్తూ ఉంటే ఈ ఘటన తెరపైకి రావాలి కదా, కానీ ఇప్పటిదాకా రాలే. ఇప్పుడు ఈ ఘటన ఎట్లా తెరపైకి వచ్చింది, ఏ విధంగా తెరపైకి వచ్చింది? నరబలి అనేటటువంటి అంశం నిజంగా ఉండొచ్చా? మహిళలను అత్యాచారం చేయడం ఏంది? అది కూడా ఒక టెంపుల్ దగ్గర. ఆ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఆ టెంపుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, చాలా బాధాకరం, చాలా దారుణమైన ఘటన. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఒక వ్యక్తి, ఆ టెంపుల్లోనే పనిచేసేటటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు. ఆ వ్యక్తిని గోప్యంగా ఉంచుతూ ఉన్నారు పోలీసులు. ఇంకా ఆయన పేరు కానివ్వండి, ఆయన ఫేస్ కానివ్వండి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఘటనను ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టినటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తి ఫేస్ రివీల్ అయినా, ఈ వ్యక్తి ఆయన పేరు బయటకు వచ్చినా ఈయనని ఖతం చేయడం వాళ్ళ క్షణంలో పని. కాబట్టి పోలీసులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు తన దగ్గర ఇంకా ఆధారాలు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూ బయటికి ఎట్లా వచ్చింది, అసలు ఏం జరిగింది, ఆ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇంత క్రూరమైనటువంటి మృగాల్లాగా ఎందుకు మారిర్రు? ఇప్పుడు బేసిక్గా మనం సాంప్రదాయాలను, మన కట్టుబాట్లు మనం పాటిస్తాం.
మనం గుడికి పోతాం, హిందుత్వాన్ని మనం సాంప్రదాయంగా తీసుకుంటాం, మనం టెంపుల్ పోయి దర్శనం చేసుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. అలాంటి మహిళలు టెంపుల్ పోతా ఉంటే కనబడకుండా పోవడం అనేది అసలు నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఈ వార్త నిజమేనా? ఈ వార్తలో నిజమెంత, అబద్ధం ఎంత, ఏం జరిగిందో పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కార్తీక్ అన్న ఉన్నారు. కార్తీక్ అన్న, ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఘటన? ఈ వార్తను నమ్మొచ్చా? అసలు ఈ వార్తను నమ్మడానికి 1% అనే ఛాన్స్ ఉందా? ఎందుకంటే 100 మంది మహిళలు దాదాపు 20 సంవత్సరాల నుండి అంటున్నారు. 100 మంది అని అనట్లేదు, వందల మంది మహిళలు అంటా ఉన్నారు. సో ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు, ఎంతమందిని వాళ్ళు చంపేయవచ్చు? దీంట్లో చిన్న చిన్న పిల్లలు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఈ ఘటన ఎవరు బయట పెట్టినారు? ఈ ఘటన నమ్మడానికి అవకాశం ఉందా? నరబలి అనేటటువంటి మాట ఎందుకు వచ్చింది అసలు? అంటే సరే, అతను చెప్పిన విషయాలను ఒక్కసారి పక్కన పెట్టు. 2003లో ఇప్పుడు అనన్య భట్ అని చెప్పేసి ఒక స్కూల్ స్టూడెంట్ పిల్లలతో కలిసి విహారయాత్రకు వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈ టెంపుల్కి వచ్చారు. దేవుని దర్శించుకున్న తర్వాత ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. విహారయాత్రలో దర్శనాలు, షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. అవును. సో దేవుని దర్శించుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం షాపింగ్కి వెళ్దామని అన్నారట. ఓకే, నేను ఇక్కడే ఉంటాను, టెంపుల్లోనే దేవుడి దగ్గర కూర్చొని ఉంటారు, మీరు వెళ్ళి రండి అని చెప్పేసి అనన్య భట్ అనిందంట. సో మిగతా ఫ్రెండ్స్ అంతా షాపింగ్కి వెళ్ళారు, తను మాత్రం టెంపుల్లోనే ఉంది. వాళ్ళు షాపింగ్ చేసుకొని మళ్ళా ఈ అనన్య భట్ కోసం వస్తే ఈ అనన్య భట్ కనపడలేదట. ఓకే, ఈ అనన్య భట్ కనపడలేదు అన్న విషయం ఎప్పుడు పేరెంట్స్కి, అంటే వాళ్ళ మదర్కి కొన్ని రోజుల తర్వాత స్కూల్ యాజమాన్యం చెప్పిందంట. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటారు. 3 రోజుల తర్వాత మీ పాప 3 రోజుల నుంచి కనపడటం లేదు, మిస్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని సుజాత భట్ అంటే వాళ్ళ మదర్కి చేరవేశారంట. ఆమె కోల్కత్తాలో సిబిఐ ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళ మదర్ ఉట్టిన కూతురు కనపట్లేదంటే బయలుదేరి వచ్చేస్తారు కదా. బయలుదేరి వచ్చేసి ఈమె చదువుతున్నటువంటి కస్తూరిబా స్కూల్లో ఎంక్వైరీ చేస్తే ఆ తోటి ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, మేము ఇట్లా విహారయాత్రకి వెళ్ళాము, అటు ధర్మస్థల టెంపుల్కి వెళ్ళాము, దేవుడి దర్శనం చేసుకున్నాము, మేము షాపింగ్కి వెళ్ళి వచ్చే లోపల టెంపుల్లోనే ఉంటానన్న మీ కూతురు కనపడలేదండి అని చెప్పారంట. రేస్మా అనే ఒక అమ్మాయి చెప్పిందంట. వెన్నే ఈ మదర్ ఏం చేసింది, అక్కడ ధర్మస్థలికి వెళ్ళి అక్కడ లోకల్ పోలీసుని అప్రోచ్ అయింది. లోకల్ పోలీసులు అప్రోచ్ అయితే మీ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయిందేమో, లేదా ఇంకేదైనా జరిగిందేమో అని చెప్పేసి ఫస్ట్ కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. సో ఏమో లోకల్ ఎంక్వైరీ చేసుకుంటే మీ అమ్మాయి అంటే ఫోటో చూపించి అడుగుతారు కదా, మీ అమ్మాయి ఆలయం అధికారులతో మాకు కనపడిందండి తిరుగుతాం అని చెప్పేసి వాళ్ళు లోకల్లో చెప్పారట. ఆ కోణంలో విచారించే పోలీసులను అడిగితే పెద్దగా స్పందించలేదంట. ఒక 3 నెలల తర్వాత వాళ్ళ మదర్ని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేశారంట. సరే, వాళ్ళ మదర్ అదృష్టం కొద్దీ చనిపోలేదు, హాస్పిటల్లో జాయిన్ అయింది. 3 నెలల కొనాలు అపస్మార స్థితిలో పోయి కోమాల స్టేజ్లోకి వెళ్ళి కొనాల తర్వాత కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పటికే ఆమె న్యాయ పోరాటం చేస్తా ఉంది తన కూతురు కోసం అనేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పారిశుధ్య కార్మికుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో 2003లో జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు జరిగిన సంఘటన సంబంధించి ఇప్పుడు పారిశుధ్య కార్మికుడు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో కొంతమంది మహిళలు నేనే ఈ టెంపుల్ విషయం బయట పెట్టింది దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తి కదా ఈ పారిశుధ్య కార్మికుడు. అదే అక్కడికి వస్తా. ఈ పారిశుధ్య కార్మికుడు ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో వెంటనే వాళ్ళ మదర్ లీగల్ టీమ్ ను పట్టుకొని మళ్ళా టెంపుల్ కాడికి వచ్చేసి తన ప్రయత్నం తను చేసుకుంటుంది లీగల్ గా. సరే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? నిజానికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి 2014 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడంట. అంటే 20 సంవత్సరాలు జరిగిందంటే 2014 నుంచి 20 సంవత్సరాలు వెనక్కిళ్ళు అంటే ఇప్పుడు 1993, 94 నుంచి వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇతను టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి నేత్రావతి రివర్, టెంపుల్ ఆనుకున్న రివర్స్ ఉంటాయి కదా, ఆ నదిలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకోవాలి. అలాంటి రివర్ దగ్గర క్లీన్ చేసేటువంటి ఒక పారిశుధ్య కార్మికుడు. ఆ జాబ్ టెంపుల్ జాబ్ అది యాక్చువల్గా. అక్కడ పనిచేసే అతని పని ఏంది, ఆ రివర్ ని రోజు క్లీన్ చేయటం అతని పని. ఆ దగ్గరలో అంతే. చెత్త చెత్తను పడేస్తే స్నానాలకు వచ్చిన వాళ్ళు, పుణ్యస్థానాలకు వచ్చిన వాళ్ళు కొద్దిగా చెత్త చెత్త దాన్ని క్లీన్ చేయటం అతని బాధ్యత. అయితే అతను ఒకసారి తన పని కోసం పోయినప్పుడు అంటే 20 సంవత్సరాల వయసులోనే జాబ్ లో జాయిన్ అయ్యాడట. అతను దళిత యువకుడు. అదే క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పోలీసులు ఏదో శవాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారంట. అంటే ఎవరు అంటే ఆత్మహత్య చేసుకున్న నదులు దూకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సహజంగా, అటు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని అక్కడ పోలీసులు చెప్పారట. అటు ఆ వారం చూసారు, తర్వాత వారం కూడా ఇంకో శవం చూస్తున్నారట. అటు ప్రధాన్ని కూడా పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారట. ఇతనికి ఎందుకో ఒక అనుమానం వచ్చింది, ఎందుకు ఇదే నదిలో ఆత్మహత్య చేసుకుంటారు, ఇదే ప్లేస్ లో ఆత్మహత్య చేసుకుంటారు, ఇదన్న సూసైడ్ స్పాట్ అని అనుమానం వచ్చిందంట. సరే, వన్ ఫైన్ డే ఆలయానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదరు ఇతను పిలిచాడంట, ఈ మున్సిపల్ కార్మికుని పిలిచాడంట. ఒక శవాన్ని చూపించి దాన్ని పాతి పెట్టమన్నాడు. ఎవరిదా శవం ఏంటండి అంటే, నీకెందుకు నేను చెప్పిన పని చేయి అంటే ఇది కూడా సూసైడ్ శవం ఏమనుకుని పాతి పెట్టాడట. తర్వాత కాలంలో కొంతమంది అమ్మాయిలు ఎప్పటికప్పుడు డెడ్ బాడీలు చూపించేసి పాతి పెట్టమని చెప్పేవాడంట. ఆ అమ్మాయిలు న్యూడ్ గా ఉంటాం, తర్వాత ప్రైవేట్ పార్ట్స్ లో రకరకాలుగా ఉండేదంట గాయాలు.
సో ఒకసారి కదా ఒకసారి కనిపెడతాడు కదా, ఇదేదో చేస్తున్నారు అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు కూడా శవం అవ్వాలని ఉందా, నీకంటే ముందోడు ఇలా ప్రశ్నించే శవం అయ్యాడు, నువ్వు ప్రశ్నించు, చెప్పిన పని చేయి అని నేను చేయలేనని ఎవరిని చూసుకోని అంటే, నువ్వు చేయకపోతే శవం అవుతావు, నువ్వు మాత్రమే కదా నీ కుటుంబం కూడా శవం అయింది అంటే అక్కడ వాళ్ళకి లోకల్ ఇన్ఫ్లుయెన్స్, అతని పోలీసులతో ఉన్న పరిచయాలు అని చూసి ఎవరితో చెప్పలేక ఏమీ చెయ్యలేక నోరు మూసుకొని చెప్పిన పని చేసినట్టు పోతున్నాడట. కొంతకాలం ఏమో ఏమనుకోని చేశారు, కొంతకాలం తర్వాత భయంతో చేయటం స్టార్ట్ చేశాడంట. భయంతో చేయటం చేస్తాడట. అయితే ఒకసారి 2013 అతను చెప్పిన ప్రకారం మన బయటకు వస్తున్న వివరాల ప్రకారం ఒక స్కూల్ పిల్ల బ్యాగుతో కలిపి ఉన్నటువంటి పాప, ఆ అమ్మాయి కూడా అత్యాచారం గురై ఈ శవాన్ని కూడా పాత పెట్టారని చెప్పారట. అది చూడగానే కళ్యాణ నీరు ఎవరికైనా అనిపిస్తుంది కదా, స్కూల్ పిల్ల అంటే ఆ స్కూల్ పిల్లని పాత పెట్టామంటే చాలా బాధతోటి నేను చేయలేని దండం పెడతానని చెప్పేసి అంటే మళ్ళా బెదిరించేసి శవాన్ని పాత పెట్టించారట. అయితే 2014లో ఏకంగా అంటే తన కుటుంబం వంతు కూడా వచ్చింది, తన కోడల మీద కూడా అత్యాచారం జరిగిందంట. ఎప్పుడైతే కోడల మీద అత్యాచారం జరిగిందో ఈ జాబ్ లేదు, ఈ జీవితం లేదని చెప్పేసి కుటుంబాన్ని తీసుకుని ఎక్కడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఏదో నా గిల్టీ వెంటాడుతుంది, నన్ను దేవుడు వెంటాడుతున్నాడు, నా పాప వెంటాడుతుంది, ఏదో ఒకటి పరిహారం చేసుకోవాలి అని చెప్పేసి ఇన్నాళ్ళ తర్వాత అతను వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇన్నాళ్ళ తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా, అతను చెప్తున్నాడు ఎక్కడ శవాలు ఉన్నాయో చెప్తానంటున్నాడు, ఎక్కడ బాడీలు పాతి పెట్టానో చెప్తానంటున్నాడు, మీరు కావాలంటే DNA టెస్ట్ చేసుకున్నాను అతను చెప్తున్నాడు. ఇతను చెప్పే నిజమా కాదా, నార్కో టెస్ట్ చేయాలి, లేదంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి, మెథడ్ బ్రెయిన్ టెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అయితే ఇంతవరకు అయితే ఆ శవాల కాడికి పోయి వాటిని పూడ్చిపెట్టిన చోట తవ్వి అది వాస్తవా కాదా అనేటువంటి ఎగ్జామిన్ చేసే ప్రయత్నం పోలీసులు చేయలే. ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైతే బాడీని గుర్తిస్తామో వెంటనే ఇతను పారిపోతాడు, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు పారిపోతాడు, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళదు, అతను మన హ్యాండిల్లో ఉండాలి అంటే కొంతకాలం ఆగాలి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఒక పిచ్చి పేరాపనగా చూస్తున్నారు చాలా మంది లోకల్ పోలీసులు. ఎందుకంటే అతన్ని నీ అదుపులో పెట్టుకుని చూసుకోవాలి, పారిపోకుండా ఏం చేయాలో చేసుకో, లేదా కోర్టు ఆయన దగ్గర పెట్టుకుంటే ఇక్కడ వీడు తప్పించుకుంటాడు కదా. అవును, ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరైతే చెప్పినటువంటి వ్యక్తులు ఆయనని ఇక్కడనే పెట్టుకుంటాం, మేము చిన్నగా చేస్తాం, ఒక నెల తర్వాత ఆడికి పోయి టెంపుల్ దగ్గర పోయి గెలుస్తామంటే ఆ టెంపుల్ దగ్గర వాడు జాగ్రత్త పడడానికి వాని పని వాడు చేసుకుంటాడు కదా. ఒకటి ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. నిజానికి పాత పెట్టిన శవాలు నిజమే కావచ్చు, అయితే అవి సహజంగా ఊళ్ళలో ఏం జరిగిందంటే తిరుపతి మనం ఊళ్ళలో దహనాలు చూస్తూ ఉంటాం. ఎక్కడ జరుగుతాయి? చెరువు పక్కన, వాగుల పక్కన, కుంటల పక్కన, నదుల పక్కన జరుగుతూ ఉంటాయి. అక్కడ శ్మశాన వాటికలు నిర్మించుతాం, అక్కడే చేస్తూ ఉంటారు. కొన్ని ఊళ్ళలో శ్మశాన వాటికలు కూడా ఉండవు, అలా చెరువు పక్కన పాతి పెడతా ఉంటారు, అక్కడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా చేసినయ్యా నది పక్కన మామూలుగా అలా ఖాళీ ప్లేస్లో కొంత ప్లేస్ అంచుకొని అక్కడే పాతి పెట్టాలి జరుగుతూ ఉంటారు. అలా చేసిన శవాలను చూపించేసి ఈ నేను పాతి పెట్టిన శవాలు అంటున్నాడా, అక్కడ శవాలు చూపించినంత మాత్రం అది నిజమని నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇందాక నువ్వు చూపించిన పాయింట్స్ చాలా వ్యాలిడ్. ఇన్ని 100 మంది చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు బయటకు వస్తారు, అది పెద్ద రచ్చగా మారింది ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే ఇంకొక నమ్మకం కూడా ఏంటంటే 1993-94లో సోషల్ మీడియా అనేది లేదు. అవును, ఏదో శాటిలైట్ మీడియా 1-2 ఛానల్స్, సోషల్ మీడియా లేదు, ఇంత ప్రశ్నించే తనం లేదు, సీసీ కెమెరా ఫుటేజ్ లేవు. ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ పద్దానికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఒకసారి ఒకదాన్ని గుర్తించవచ్చు. ఇది 2013 వరకు జరిగినటువంటి విషయాలు. 1993 నుంచి 90, మరి 2013లో ఆగిపోయిందా అంటే తెలియదు. ఇతనికైతే 2013 వరకు అదే చెప్తున్నా. ఇప్పుడు ఘటనలు అయినా కూడా ఇప్పుడు చిన్న చిన్న బయటకు వస్తుంది, ఇప్పుడు రావచ్చు కదా నిజంగా జరుగుతాయి. ఇప్పుడు జరిగి ఉంటే ఒకవేళ ఇప్పుడు ఏమైనా జరిగి ఉంటే కూడా బయటకు వస్తుంది కదా. ఏది ఏమైనా ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. ఇక్కడ 3 అనుమానాలు. ఒకటి నువ్వు అన్నట్టు దేవస్థానాల దగ్గర ఉండే కొంతమందికి ఉన్నటువంటి ఒక పూఢ నమ్మకాలు ఏంటంటే కన్య పిల్లని నరబరిస్తే ఏదో శక్తులు వస్తాయి. దాంట్లో భాగంగా వీళ్ళేదో పూజలు చేపించి న్యూడి పూజలు ఏదో చేపించేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు, వ్యవస్థను చేసి చూపిస్తున్నారని కదా. చాలా మంది వ్యవస్థను చేపించి న్యూడి పూజలు చేపించి వాళ్ళని చంపేస్తారు, నరబరి చేస్తారు. అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చా? లేదు నిజంగానే అత్యాచారం చేసి చంపేశారా? ఒకటి అత్యాచారం చేసి చంపేస్తే కుటుంబ సభ్యులు ఏమైనా ఊరుకున్నారా? అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ని శవాలు పాతి పెడుతున్నప్పుడు ఎవరు గుర్తించకుండా ఉన్నారా? ఇవన్నీ చర్చలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఇది సమాధానం చెప్పి తీరాలి. కానీ కొన్ని కేసులు మాత్రం శైలజాని ఇంకొక అమ్మాయి, ఇందాక అనన్య భట్టనట్టు చెప్పాను, శైలజాని ఇంకొక అమ్మాయి సంబంధించిన ఒక స్టోరీ కూడా ఉంది. ఇలా అనేక స్టోరీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇన్నాళ్ళు ఎందుకు వైరల్ కాలే? ఇప్పుడు మాత్రం ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి? కానీ ఏది ఏమైనా ఒక ఆన్సర్ మాత్రం రావాలి. ఇది రాష్ట్ర పోలీసుల కూడా కాదు, ఎందుకంటే లోకల్ పోలీసులు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ రంగంలో దిగాలి, సిబిఐ రంగంలో దిగాలి. ఇది ఏంటి అన్నది తేల్చాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో 2 కోణాలు ఉన్నాయి.
ఇప్పుడు హిందువుల మీద ఏదో కుట్ర చేయాలి, హిందూ మనోబల మీద కుట్ర చేయాలి, అందుకని ఒక టెంపుల్ని డిగ్రేడ్ చేయడం కోసం లేదా టెంపుల్ మీద ఒక రకంగా ఏదో ప్రచారం క్రియేట్ చేయడం కోసం ఇలాంటి ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారా అనేటువంటిది కూడా సగటు హిందువుల్లో ఉన్నటువంటి భావన. హిందువుల మీద సహజంగా కుట్ర చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, శ్రీ మంజునాథ టెంపుల్ చాలా ఫేమస్, అక్కడ పోయి దేవుణ్ణి ఏం కోరుకున్నా నెరవేరుతాయి అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది, చాలా బలంగా ఉంటుంది. బలంగా ఉంటుంది. చాలా మంది టూరిస్టులు కూడా పోతారు, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఆ టెంపుల్. ఇప్పుడు అన్యబట్టి అదే విహారయాత్రకు పోయిన వ్యక్తే అలా విహారయాత్రకు వెళ్ళి ఆ టెంపుల్ దర్శనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కర్ణాటకలో టెంపుల్స్ చాలా ఎక్కువ, తమిళనాడులో టెంపుల్స్ చాలా ఎక్కువ. సో ఆ టెంపుల్స్ మీద కుట్ర చేయడం కోసం, వాటి ప్రాధాన్యాన్ని తగ్గించడం కోసం ఇదొక రేపుతున్నారా అనేటువంటిది కూడా చూడాలి. అతనే ఉన్న మైండ్ పోయి మాట్లాడుతున్నాడు అనేది. ఏది ఏమైనా ఆ బాడీని గుర్తించి డిఎన్ఏ టెస్టులు చేపిస్తే, నేనేమంటానంటే నువ్వు డిఎన్ఏ టెస్టులు చేపించడం వల్ల ఆ డిఎన్ఏ టెస్టులు అది ఎవరు అనేది ఐడెంటిఫై చేయడంతో పాటు వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది చనిపోయే నాటికి అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఐడెంటిఫై చేసినప్పుడు ఎక్కువ మంది యువతే చనిపోయారు అనుకో, కన్య పిల్లలే చనిపోయారు అంటే ఆ వయసు ఉన్న వాళ్ళే చనిపోయారు. ఇప్పుడు బేసిక్ అనేక అనుమానాలు మీరు చెప్పినట్టు, ఇప్పుడు వీడు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినా కూడా మా బండారం ఎడ బయట పెడతారేమో అని చెప్పి అవతలోడు వీని చంపే అవకాశం ఉంటది కదా. బేసిక్ ఆలోచిస్తే ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వస్తాయి. ఎక్కడున్నా వెంటాడి వేటాడు ఏదో ఒకటి చేస్తారు కదా, నువ్వు ఎక్కడ బయట పెడతాడో వీడు మా బండారం ఎడ బయట పడుతుంది ఇప్పుడు కాకుండా 10 సంవత్సరాల కన్నా చెప్తాడేమో అని అనుకుంటారు కదా వాళ్ళు. మారిపోతున్నాను అయితే అనుకోరు కదా. ఖచ్చితంగా. మరి అలాంటిది ఎట్లా ఇడిచిపెట్టిర్రు అనేది క్వశ్చన్ మార్కే. ఇంకొకటి కూడా చాలా కీలకంగా నా బేస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చంపేస్తేనే వీళ్ళ హ్యాండ్ లో మొత్తం ఇష్యూ చేయొచ్చు, మళ్ళీ బయట పోయి చంపేస్తే ఇష్యూ అవుద్ది పోయాడు కదా అనే దాంట్లో నుంచి ఉన్నారా అనేది కూడా చూడాలి. అదే కానీ ఏది ఏమైనా నాకున్నటువంటి నాలెడ్జ్ మేరకు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి ఏదో కనుక ఈ సవాళ్ళకి సంబంధించి తేల్చగలిగితే, ఇప్పుడు మా ఊరికి చనిపోయే బాడీలో ఎక్కువ శాతం వయసు మాలిన వాళ్ళు ఉంటారు. మా ఊరిగా అక్కడ బాడీలు పాతి పెడితే వయసు మాలిన వాళ్ళు ఉంటారు. వయసు మాలిన వాళ్ళని పాతి పెట్టారు అంటే వాళ్ళని అత్యాచారం చేసి చంపి పాతి పెట్టారని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు అత్యాచారం జరిగింది ఇతను చెప్పే ప్రకారం ఎవరి మీద, చాలా యంగ్ వయసు వాళ్ళ మీద, పిల్లల మీద, కాలేజ్ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, ఒక రకమైన అమ్మాయిలు కావచ్చు, ఆడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద. కాబట్టి ముందు వాళ్ళ వయసుని తేల్చాలి. అక్కడున్న బాడీలు ఎవరైతే పాతి పెట్టిన బాడీలు ఉన్నాయో ఆ పాతి పెట్టిన బాడీల వయసుని కనుక డిఎన్ఏ టెస్ట్ ద్వారా తేల్చగలిగితే, ఫైండింగ్ చేయగలిగితే, అది ఇతను చెప్పేది నిజమా లేదా తెలిపోయింది. తర్వాత కోర్టు పర్మిషన్ మేరకు మీరు నార్కో టెస్ట్ చేస్తారో లేదా లైడిటీ టెస్ట్ చేస్తారో ఏదన్నా మీరు చేసుకోవచ్చు కోర్టు పర్మిషన్ మేరకు. కానీ ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే, మీరు అక్కడ ఎక్కడైతే ఇతను చెప్తున్నాడు శవాలని పాతి పెట్టానని చెప్తున్నాడో అక్కడ వెళ్ళి ఐడెంటిఫికేషన్ చేసి ఆ పాతి పెట్టిన బాడీలు ఒక 100 బాడీలు అంటే 100 బాడీలు కూడా అవసరం లేదు, 15-20 బాడీలు మీరు రెగ్యులర్గా చెక్ చేసుకొని ఆ బాడీలో డిఎన్ఏ టెస్టులు కనుక మీరు కరెక్ట్ చేయగలిగితే, అది ఏ వయసు ఉన్న వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగితే, యంగ్ వయసు ఉన్న వాళ్ళే అనుకో అతను చెప్పినట్టు కొంత నిజం ఉండొచ్చు. ఆ విషయంగా ఆ ఎంక్వైరీ ముందుకెళ్ళాలి. అది కాదు అనుకో, వయసు మాలిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో, చనిపోయిన వాళ్ళలో పాతి పెట్టిన బాడీలో వయసు మాలిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో, ఇది లేదు ఇది ఒక అబద్ధం అని చెప్పేసి నమ్మొచ్చు. కాబట్టి ఆ విధంగా ఆ ఎంక్వైరీ ముందుకు పోతే బాగుంటుందని నా ఆలోచన. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏ అంశం ఎప్పుడు బయటకు వస్తుంది అనేటటువంటి ఒక చర్చ మాత్రం బలంగా వినబడుతున్నది. చాలా మంది మహిళలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ అంశం పైన. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది మహిళలు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఘటన తెరపైకి రావాల్సిందే, అసలు ఏం జరిగిందో నిజ నిజాలు బయట పడాల్సిందే అంటూ కూడా చాలా మంది మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తుంటారు. చూద్దాం ఈ ఫైట్ ఎక్కడ దాకా పోతుంది, నిజంగా ఈ ఘటన జరిగిందా లేకపోతే కావాలనే ఏమన్నా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారా వేరే వాళ్ళు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.